మండలికి లాస్ట్ ప్రయారిటీ ఉన్నట్టుంది. అందుకని మండలి మనం కాపాడుకుందాం. అడుగుదాం రాజకీయ పార్టీ ఎందుకు రాలేదు, అందరికి ఇన్విటేషన్ ఇస్తాం, ప్రతి పార్టీకి కూడా ఇన్విటేషన్ ఇస్తాం, వ్యక్తిగతంగా మాట్లాడినాం, ఇంటికి పోయి మాట్లాడినాం, గంటలు గంటలు మాట్లాడదు. కానీ ఇక్కడ రావడానికి క్షణం కూడా తీరలేదు. మీడియా గ్రూపులు అందరూ చూస్తున్నారు. అడుగుదాం రాజకీయ పార్టీ ఇంత సోయిగా పెరుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి సోయడం లేదంటే మన చేతిలో రాయలేదు, మనకు రాయంటే వాళ్ళకి సోయదు. వాళ్ళు ఎందుకు లూటీ చేస్తున్నట్టే మనం లాఠీలు లూటీ లాఠీ ఉంటే మనకు వాళ్ళు లూటీ చేయరు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజలకు కాగితం చేయాలి, చేతిలో లాఠీ ఉండాలి, రాయం ఉండాలి. అట్లా ఉంటే కానీ కాదు. ప్రజలు ఇప్పటికీ ఆవేశం ఉన్నారు. ఈ ఆవేశాన్ని ప్రభుత్వం వెంటనే మేల్కొని చల్లార్చకపోతే అది అగ్నిగుండం అవుతుంది. ఆ అగ్నిగుండాలు అందరూ బసైపోతారు. ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఇప్పటికైనా మేల్కోవాలని హెచ్చరించడం కోసం ఈ సమావేశం పెట్టాము. ఈ భూమికి సంబంధించిన చట్టాల మీద లోతైన అవగాహన ఉంది. వాటి అన్నింటి అవపోసన పెట్టిన నిరూపరెడ్డి గారు దీనికి అధ్యక్షత వహిస్తారు. వారు ఎప్పుడైతే అనేక చట్టాలు వచ్చినాయి, ఒక్క చట్టం కూడా అమలు. ఆ చట్టాలని కాగితం చేయడం ఉంది తప్ప ఒక్క చట్టం అమలు చేసుకోవట్లేదు. ఆ సమయంలో మనం ఏం చేయాలి? పౌర సమాజం మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యత మనకు మీడియా మిత్రులందరూ మనకు తోడుగా ఉన్నారు. మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. వాళ్ళ మద్దతు మనం సమాజంలో ఈ జరుగుతున్న దురాగతాన్ని అరికడతాము. ఈ సమావేశానికి మొట్టమొదట ఊరికి 4 ముద్దలు మాట్లాడినాము. తర్వాత నిరూపరెడ్డి గారికి నిర్వహిస్తాం. ఈరోజు అనేక రాజకీయ పార్టీలు ఇందులో పాల్గొనలేదంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సైన్. ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. బర్ట్రాండ్ రస్సెల్ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు యుద్ధంలో ఉండి రైటరు, మ్యాథమెటిషియన్, ఎన్నో. బర్ట్రాండ్ రస్సెల్ లాస్ట్ సరిపోకుండా ఒక స్కూల్ పెట్టాడు. మీడియా పర్సనల్ ఏమనుకోవద్దు ఆయన కమెంట్. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ప్లేన్లు దిగుతుంటే, టేక్ ఆఫ్ అవుతుంటే రన్వే మీద పోయి ప్రొటెస్ట్ చేస్తే జైలు శిక్ష కూడా వహించాడు బర్ట్రాండ్ రస్సెల్. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఆయన కాంపిటీషన్. లాస్ట్లో స్కూల్ పెట్టినప్పుడు ఎంటైర్ వరల్డ్ ప్రెస్ పోయింది అక్కడికి. హీ సెడ్ దిస్ గెట్ అవుట్, దిస్ ఇస్ టూ సీరియస్ ఫర్ యూ అన్నాడు. రాజకీయ పార్టీలకు కూడా ఇది చెప్తున్నది ఏంటంటే ల్యాండ్ ఇష్యూ ఇస్ టూ సీరియస్ ఫర్ యూ. అందుకొరకు ఇక్కడ లేరు మీరు. ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మీడియా అంటుంది, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇది నా కొటేషన్ కాదు. స్టార్టింగ్ పాయింట్ ఏ సాయుధ పోరాటంలో భూమి కొరకు ఎట్లా కొట్లాడడం, భూమి కొరకు, ముక్తి కొరకు, అవన్నీ మర్చిపోదాం. కోనేరు రంగారావు రిపోర్ట్ తోటి స్టార్ట్ చేద్దాం. కోనేరు రంగారావు ఏమన్నాడు? 2004లో అపాయింట్ అయింది రాజశేఖర్ రెడ్డి. ఆయన ఆడిట్ అయింది. ఆయన భూమి పట్ల ఏమేం చేసిండనేది మనం ఈ చర్చించదు ఇప్పుడు. కానీ 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో భూమికి సంబంధించిన చట్టాలు అమల్లోకి రాలేదు, సర్ప్లస్ భూములు పంచలేదు. ఆ 10 సంవత్సరాలలో 94 నుంచి 2000 వరకు డిస్ట్రిబ్యూషన్ చాలా తక్కువ జరిగింది. కాబట్టి ఒక కమిటీ వేసారు. ఆయన ఓన్ మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కోనేరు రంగారావు అంత ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇస్తే ఇప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా తయారయ్యాడు. తేడా చూడండి. కోనేరు రంగారావు మధ్యన అప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ మధ్య ఇప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి మధ్యన అయితే తేడా ఉంది. అంతకుముందు వెంకటరావు క్యాబినెట్ లో చెల్లా సుబ్బారాయుడు మున్సిపల్ మినిస్టర్ ఉండేది. ఆయన కొడుకు నేను ఒక దగ్గర వకాలత చేసినాం. ఆయన హైదరాబాద్ లో ఈ రోజు వరకు ఇల్లు లేదు. ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కి ఇల్లు ఉండకపోవడం హైదరాబాద్ లో. ఇప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎప్పుడు చూసినా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ తోటి కూర్చొని ఉంటాడు. దీంతో మీరు అందాజ చూడండి. కోనేరు రంగారావు రిపోర్ట్ పైన ఆడిట్ ఎందుకు జరగలేదు? కోనేరు రంగారావు రికమెండేషన్స్ ఎందుకు అమలు చేయలేదు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్. ఇది ఈ ల్యాండ్ మాఫియా అనేది యాదగిరి సాబ్ ఏదో పదాలు వాడిండని కాదు, ఏది ఇంటర్నేషనల్ మాఫియా వచ్చి చేయండి. ఎవరైతే హఫీజ్పేట్లో భూమి పబ్లిక్ దొంగలిచ్చినరో వాళ్ళ తరఫున నేను అమెరికాలో వాదించి వచ్చినట్టు 1994లో ఏ పదవి లేదు. ఎందుకంటే ఎవరు దొంగలియడు, భూమి వస్తువులు దొంగలిస్తారు కానీ భూములు దొంగలియరు. దానికి ఇంగ్లీష్ పదం లార్సనీ. 17 కౌంట్ ఛార్జ్ షీట్. ఏ వ్యక్తి మీద అయితే లార్సనీ కేసు పెట్టిందో అమెరికన్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ని ఆయన మాకు అందజేయండి, వాడు పారిపోయి వచ్చిండు. అదే వ్యక్తి 100 ఎకరాలు హఫీజ్పేట్లో మియాపూర్లో అమ్మినాడు.
చట్టాలు లేవా, ప్రభుత్వం లేదా? ప్రభుత్వం సంఖ్యలో ఆయనే ఉంటాడు. ల్యాండ్ మాఫియా. ఎక్కువ తక్కువ మాట్లాడకుండా 3 అంశాలు 3 రెజల్యూషన్స్ పాస్ చేస్తాను నేను. దీని మీద చర్చిస్తాను. ఒకటి, హైదరాబాద్ భూములకు సంబంధించింది మా సునీలన్, ల్యాండ్ సునీలన్ ఎడ్యుకేటర్ ఆయన ఎప్పుడు చెప్తుంటాడు భూమికి సంబంధించినది 78 వ్యాధులు ఉన్నాయంట భూమికి సంబంధించినవి. నేను అడిగితే వ్యాధులు కాదని ఆయన క్యాన్సర్ ఉంది ఇక్కడ. ఆ క్యాన్సర్ మీద మనం ఒక బ్యాండేడ్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అది కాదు, అపీస్పేట్ అనేది ఈ రోజు ఈ సభల యాదగిరి సాబు, మన ఇన్నారెడ్డి వాళ్ళు పిలిస్తే మేము నో అనం. మాకు తెలంగాణ విషయంలో అనుమానాలు నేర్పించింది వీళ్ళిద్దరు. తెలంగాణ అంటే ఏంటి, ఆల్ ఇండియా కంటెక్స్లో ఎట్లా చూడాలి. ఇన్నయ్య అయితే మమ్మల్ని ఇండియాలో ఒకటే యూనివర్సిటీలో ఫెడరల్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి పంపించండి. అక్కడ పోండి, మీరు అధ్యయనం చేయండి. మేము అధ్యయనం చేసినందుకు ఈరోజు లద్దాఖ్ ఏర్పడ్డది, బోడోల్యాండ్ ఏర్పడ్డది, గోర్ఖాల్యాండ్ ఏర్పడ్డది. 2 రాష్ట్రాలు ఏర్పడలేదు, విదర్భ అండ్ బుందేల్ఖండ్లో కూడా డెవలప్మెంట్ బోర్డు వచ్చింది. అప్పుడు మేము ఇదంతా చేస్తుంటే యువకులలో విఠల్ కూడా ఉన్నాడు. అయితే సభలు పెట్టి ఢిల్లీలో పబ్లిక్ మేము ఎంత ఎన్లైటన్ చేసినామో అది వేరే సంగతి, కానీ మాకు మేము ఎన్లైటన్ అయినాం. తెలంగాణ అంటే ఏంది అనేది ఒక ఐడియా ఉంది. 1990లో సునీల్ ఖిల్లానీ అని, ఈ మధ్య కాలం ఏ మంచి పుస్తకం వచ్చినా విదేశాలల్లో ఏదో ఇండియన్ రాస్తాడు, కానీ అక్కడ అతను ఏ విధంగా అయితే ఇప్పుడు నిన్న బిడిన్ క్యాబినెట్ తీసి చూస్తే 15-16 మంది ఇండియన్సే ఉన్నారంట వైస్ ప్రెసిడెంట్తో సహా. అయితే సునీల్ ఖిల్లానీ ఐడియా ఆఫ్ ఇండియా అని రాసింది, ఒక ప్రపోజల్ పెడుతున్నా ఇన్నయ్య ముందు మన కాశీం యాదగిరి. ఐడియా ఆఫ్ ఇండియా అని 1990లో రాసిండు సునీల్ ఖిల్లానీ. తర్వాత రాజస్థాన్ వాళ్ళందరూ అక్కడ ఉన్న యాక్టివిస్టులు, ఎన్జిఓలు కలిసి ఐడియా ఆఫ్ రాజస్థాన్ అని ఒక బుక్ తీసినారు. ఐడియా ఆఫ్ తెలంగాణ ఎందుకు ఉండద్దు, ఎందుకంటే రానున్న తరాల తెలియదు. కాశీం యాదగిరి సాబు ఇన్నయ్య లేని నాడు తెలంగాణ ఏందనేది కూడా మీకు తెలియదు. వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకుంటా ఐడియా ఆఫ్ తెలంగాణలో భూమి ఏ రోల్ ప్లే చేస్తుంది, భూమి స్థానం ఏంది, అగ్రికల్చరల్ ల్యాండ్ కావచ్చు, అర్బన్ ల్యాండ్ కావచ్చు, లేక ఇంటి స్థలాలు కావచ్చు. అందుకొరకే ఒక ఐడియా ఆఫ్ ఇండియా ఇంత మొదలు వేణుగోపాల్ తీసిండు ఒక బుక్ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు. ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, స్టేట్ ఆఫ్ ద నేషన్ లేక స్టేట్ ఆఫ్ ద తెలంగాణ. అట్లా కొంతమంది యాక్టివిస్టులు, అకాడమిషియన్స్ అందరు కలిసి ఐడియా ఆఫ్ తెలంగాణ అనేది ఒక ఎట్లయితే రాజస్థాన్ తీసిందో అదే విధంగా మనం కూడా తీయాలి. నేను రెజల్యూషన్ పాస్ చేస్తున్నాను. 3 రెజల్యూషన్. ఒకటి, ద స్టేట్ హెస్ ఫెయిల్డ్. స్టేట్ యాదగిరి సాబ్ గవర్నమెంట్ అన్నాడు, గవర్నమెంట్ కాదు, స్టేటే లేదు. ఇంత మొట్టమొదటి కరప్షన్ వల్ల డెవలప్మెంట్ ఎందుకు ఆగింది అనే దాని మీద గనర్ మిర్డాల్ చాలా రీసెర్చ్ చేశాడు. ఏషియన్ డ్రామా అని 3 వాల్యూమ్స్ రాశాడు. అందులో అప్పుడు ఏమన్నాడంటే ఇండియాలో సాఫ్ట్ స్టేట్ ఉందన్నాడు. సాఫ్ట్ స్టేట్ పోయి అబ్సెంటీ స్టేట్ అయిపోయింది. ఈరోజు స్టేట్ ఏ విధంగా చూస్తుంది, స్టేట్ మన ఎనిమి ఎందుకు అయిపోయింది. మన కంచు చైన్ వేసినట్టు స్టేట్ మనకెందుకు వ్యతిరేకంగా తయారైంది. కేసీఆర్ మనకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నాడు, కేటీఆర్ మనకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నాడు. ఆయన కాదు, స్టేట్ ఇట్ సెల్ఫ్ హెస్ టర్న్డ్ అగైన్స్ ఇట్స్ సిటిజన్స్. అందుకొరకే ద స్టేట్ హెస్ ఫెయిల్డ్. మీరు దాన్ని సాఫ్ట్ స్టేట్ అంటారా, అబ్సెంటీ స్టేట్ అంటారా, స్టేట్ ఏ విధంగా చూస్తుంది మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలం ఒక జర్నలిస్ట్ ఎం రాజశేఖర్, స్టేట్ ఉన్నాక కూడా నేను ఇన్ని బాధలు పడాలనా, నేను ఒక పౌరునిగా, ఒక సిటిజన్గా నేను అడుగుతున్నాను. స్టేట్ ఉన్నాక కూడా నేను ఇన్ని బాధలు పడాలనా, స్టేట్ ఉన్నాక కూడా ఢిల్లీ నుంచి పట్నా దాకా నడుచుకుంటూ పోవాలనా, మీ ట్రైన్లు ఎందుకు, మీ ప్లేన్లు ఎందుకు, మీ బస్సులు ఎందుకు, మీ ప్రభుత్వం ఎందుకు. ఒకవేళ నేను ఊరు నుంచి ఢిల్లీ నుంచి పట్నా వరకు ఒకవేళ నడుచుకుంటూ పోయి అక్కడ నా ఊర్లో ఉన్న 1 ఎకరాలు 2 ఎకరాల మీద బతకవలసి ఉంటే మీ ప్రభుత్వం ఎందుకు. ఇట్స్ అ ఫండమెంటల్ క్వశ్చన్. ద స్టేట్ హస్ ఫెయిల్డ్. కోనేరు రంగారావు అన్నాడు, నేను ఈ రిపోర్టు స్వచ్ఛంద సంస్థల సహాయం లేకపోయి ఉంటే, దీని కొన్ని అంశాలపైన కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ రీసెర్చ్ చేయకపోయి ఉంటే నేను ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోలేకపోతుంది అని అన్నాడు కోనేరు రంగారావు. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు మళ్ళీ నిలబడ్డాయి. ఆయన ఆశ పెట్టుకున్నది కూడా స్వచ్ఛంద సంస్థల పైన. కోనేరు రంగారావు రిపోర్ట్ ఆయన ఏమన్నాడు, గవర్నమెంట్ ఇది అమలు చేస్తుందా లేదా, 70 ఏళ్ల నుంచి అమలు చేయండి, ఇప్పుడు అమలు చేస్తారని నేను అనుకోను. కానీ స్వచ్ఛంద సంస్థల ముందు నేను ఈ రిపోర్ట్ పెడుతున్నా, వాళ్ళు ఇది వాడుకొని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అని మన మీద నమ్మకం పెట్టుకున్నాడు.
ఆ నమ్మకం తగ్గట్టు మనం నిలబెట్టుకున్నాం మన మీద కాన్ఫిడెన్స్ ఏదైతే కోనేరు రంగారావు ఎన్జిఓస్ పైన ఏదైతే సివిల్ సొసైటీ పైన ఆయన నమ్మకం పెట్టుకున్నాడో లివ్డ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్. రెండో రెజల్యూషన్ అదే ఫస్ట్ ఏమో స్టేట్ హెస్ ఫెయిల్డ్, సివిల్ సొసైటీ నిలబడ్డది, పొలిటికల్ పార్టీస్ మనతో పాటు నిలబడినా లేకున్నా we will take the movement forward. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత లండన్లో ఫుడ్ ప్రొడక్షన్ పెంచుకోవడానికి ల్యాండ్ ఆర్మీ ఏర్పాటు చేసినారు. రామనోర్ లోయ ఏమన్నాడు 1950లో, మన దగ్గర ల్యాండ్ ఆర్మీ ఉండాలి. ఈ రోజు నేను అంటున్నా, మూడు ఒక్క ఆర్మీతో సరిపోతలేదు. మనం ఉన్న సమస్యలు ఒకటి గవర్నమెంట్ భూములే కావచ్చు, వేరే ప్రభుత్వ భూములే కావచ్చు, దాని పరిరక్షణ కొరకు ఒక ల్యాండ్ ఆర్మీ అవసరం, మన చెరువులు కాపాడుకోవడానికి బ్లూ ఆర్మీ అవసరం, మన అడవులు కాపాడుకోవడానికి ఒక గ్రీన్ ఆర్మీ అవసరం. కొత్త సమస్యలు కాదు ఇవి. దేహరాదూన్లో ఆర్మీలో ఒక యూనిట్ ఉంది, ఈకో బెటాలియన్. వాళ్ళ పని తుపాకులు పట్టుకొని ఇటు అటు పోయి వాళ్ళని నకిలీ ఎన్కౌంటర్లు చంపడం వాళ్ళ పని కాదు, చెట్లు నాటడం. ఈకో బెటాలియన్ ఉన్నప్పుడు సివిల్ సొసైటీ తరఫు నుంచి గ్రీన్ ఆర్మీ ఎందుకు ఉండద్దు? భూములు కాపాడడానికి ల్యాండ్ ఆర్మీ ఎందుకు ఉండద్దు? ఇప్పుడు ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ తీసుకొచ్చాను. ప్రపంచంలో ఎక్కడ లేదు ల్యాండ్ గ్రాబ్ యాక్ట్, తెలంగాణలో ఉంది. గవర్నమెంట్ భూములని మళ్ళీ వాపసు తీసుకోవడానికి ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ కృష్ణయ్యర్తో డ్రాప్ చేయించాను. కృష్ణయ్యర్ అన్నాడు, అరే సివిల్ కోర్టులు ఉన్నప్పుడు మళ్ళీ ల్యాండ్ గ్రాబ్ కోర్టు ఎందుకు పెడుతున్నారని ఎన్టీ రామారావుతో అన్నాడు. ఎన్టీ రామారావు ఏమన్నాడు, లేదు అని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి సేకరించాడు ఏది యాక్ట్, ల్యాండ్ గ్రాబ్ యాక్ట్. అది ఈ రోజు దాకా ఉంది. ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ కింద ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీని జలదృశ్యం నుంచి తీసి బయటపడేస్తే కూడా ఆ యాక్ట్ ఈ రోజు వరకు ఉంచుకున్నారు. ఎందుకంటే బయటపడ్డాక కూడా ఫిర్ హమ్ కబ్జా కర్నే కే లియే వై కానూన్ కామ్ ఆయేగా అని ఈ రోజు దాకా పెట్టుకున్నారు. ల్యాండ్ గ్రాబ్ కోర్ట్ అబాలిష్ చేశారు, ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ ఇప్పటికీ ఉంది. ఎందుకు ఉండాలి? ఎక్కడైనా ప్రపంచంలో నేను యాదగిరి సాబ్ భూమి కబ్జా పెడితే అది సివిల్ కేసు అవుతుంది కానీ జైలు శిక్ష వహించదు. కొండా లక్ష్మణ్ బాపూజీని వాళ్ళు దలుచుకుంటే జైలు కూడా పంపించగలుగుతున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ల్యాండ్ గ్రాబరా? ఇందిరా పార్క్ కూడా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ఒక రాజాది, అది ప్రైవేట్ ప్రాపర్టీ. సంజీవయ్య పార్క్ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, అది కూడా వాళ్ళ కంపెన్సేషన్ ఇస్తారు. కొండా లక్ష్మణ్ కాడికి వచ్చే వరకు ఆయన గ్రాబర్ అయిపోతాడు. ఆ 30 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్న తర్వాత గ్రాబర్ అయిపోయింది. ఇవన్నీ మర్చిపోయినాం. ట్యాంక్ బండ్ చుట్టూ అందరు ట్యాంక్ బండ్ దూరం ఎందుకు పోవాలి? హబీస్పేట ఇంకా దూరం. ట్యాంక్ బండ్ చుట్టూ ఎంతమంది భూములు లాక్కోలేదు చంద్రబాబు నాయుడు హయాంలో. కొండా లక్ష్మణ్ భూమి లాక్కోండి, గుంటి భూమిని రాక్కోండి. ఇక్కడ నెక్లెస్ రోడ్ లో యాకారి పోచయ్య అని హరిజన్ వాళ్ళు వాళ్ళ పూర్వులు ట్యాంక్ బండ్కి రాళ్ళు కొట్టినందుకు వాళ్ళ భూములు ఇస్తే అది కూడా విక్కుంది. కానీ ఇద్దరు రాజాలను వదిలేసింది. సంజీవయ్య పార్క్ ఒక రాజాది, ఇందిరా పార్క్ ఇంకో రాజాది, వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చింది. అన్నీ ఇప్పుడు నిన్న మొన్న స్టార్ట్ అయిన సమస్య కాదు ఇది. ఆంధ్రప్రదేశ్కి కానీ హైదరాబాద్కి కానీ పరిమితమైన సమస్య కాదు. బెంగళూరులో కానీ, న్యూయార్క్ కావచ్చు, లండన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడ పోయినా ఈ దేశంలో మొత్తం రియల్ ఎస్టేట్. యాదగిరి సాబు తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు గోండ్ ఏరియాలో తిరుగుతుంటే అనేక ఈ గోండ్లకు వాళ్ళ చేయి మీద ఉన్న ఏర్లే లెక్క పెట్టడానికి వస్తాయి. అరే 2 ఏళ్ళు కూడా అవసరం, 2 చేలు కూడా అవసరం లేదు. మాకు చిన్నప్పుడు చెప్పింది ఏంటి, ఒక 100 కార్పొరేషన్లు మొత్తం దునియా నడిపిస్తాయని. అరే 100 కాదు నాయన, ఒక్క చేయి మీద లెక్క పెట్టినన్ని కార్పొరేషన్లు ప్రపంచాన్ని నడిపిస్తాయి. ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, గూగుల్, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ రాదు వాడు ఇంకా చిన్నోడే. ఇది 5. ఏది ఫేస్బుక్ ఒకటి, గూగుల్ ఒకటి, అమెజాన్ ఒకటి, నెట్ఫ్లిక్స్, ఇంకోటి మర్చిపోతారు 5 కంపెనీ మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తుంది. అంతేకాదు ఈ దేశం ఉన్న మొత్తం రియల్ ఎస్టేట్ కూడా 5 కంపెనీలే రన్ చేస్తున్నాయి. అన్సల్, డిఎల్ఎఫ్, ప్రెస్టీజ్, హిరానందాని, ఇంకో 5 షాపూర్జీ పాలన. 5 రియల్ ఎస్టేట్ కంపెనీలు. హైదరాబాద్లో సుప్రీంకోర్టులో, హైకోర్టులో, జిల్లా కోర్టులల్లో ల్యాండ్కి సంబంధించిన కేసులు, సియాసత్ రిపోర్ట్ ఇది. ఏది 15 జనవరికి సియాసత్లో ఒక ఆర్టికల్ వచ్చింది. 35,000 కోట్ల విలువైన భూములు లిటిగేషన్లు ఉన్నాయి. మరి పరిష్కారం చేయడానికి మీరు స్పెషల్ కోర్టు పెట్టుకోవచ్చు, ట్రైబ్యునల్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు.
ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ ఏజెంటే. 94 నుంచి 2000 వరకు రియల్ ఎస్టేటే, 2004 నుంచి 2014 వరకు రియల్ ఎస్టేటే, 2014 నుంచి ఈ రోజు వరకు కూడా రియల్ ఎస్టేట్. ప్రభుత్వ భూములు మీరు ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ కింద ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? ఎనివే అది సివిల్ సొసైటీ బాధ్యత అయింది, ఇప్పుడు వహిస్తాం ఆ రోల్ కూడా. ఇక మూడవది నేను అన్నట్టు ఏది మన హఫీజ్పేట్ ల్యాండ్, అది బయాప్సీ రిపోర్ట్. క్యాన్సర్ వస్తే ఒక చిన్న భాగం తీసుకొని దాన్ని అనలైజ్ చేస్తాం, అది అంతే. ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇష్యూస్ కోనేరు రంగారావు రిపోర్ట్ని నేను ల్యాండ్ అది బేస్కి ఎందుకు తీసుకుంటున్నానంటే అన్ని పార్టీలలో పాల్గొన్నాయి, వాళ్ళు ఫీల్డ్ స్టడీ చేసిండ్రు, అధ్యయనం చేయించారు కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ తోటి, పబ్లిక్ హియరింగ్స్ పెట్టిండ్రు, అన్ని పొలిటికల్ పార్టీస్ అందులో పాల్గొన్నాయి. రిపోర్ట్ 2006 వచ్చింది. ఈ 2006 అనేది ఒక ల్యాండ్ మార్క్ పీరియడ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఈ రిపోర్ట్ రావడము, ఇంకోటి రెవెన్యూ రికార్డ్స్ కూడా సరిపెట్టుకుంటాము, టారెన్స్ సిస్టమ్ అని ఆస్ట్రేలియా నుంచి ఓ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ తీసుకొస్తాము, అది అమలు చేస్తామని వినోద్ అగర్వాల్ అప్పుడు రెవెన్యూ సెక్రటరీ ఆయన అనౌన్స్ చేశాడు. అదే కాక 2006లో అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్ని బీహార్ని బీమారు స్టేట్ అంటారు, బీమారు స్టేట్లో ఏమైందో చూడండి మీరు. ఏదైతే మొత్తం తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ ఒక గ్రోత్ ఇంజిన్, మొత్తం అన్ని డబ్బాలు 10 జిల్లాల డబ్బాలు దీని వెనుకనే పోవాలి. ఈ 10 జిల్లాలు ఉన్నోనికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇల్లు కావాలి, తప్పంటలేను నేను. కానీ ఒకటే గ్రోత్ ఇంజన్ ఎందుకు? అరే ట్రైన్ కూడా వెనుక ఒక ఇంజన్ పెడతారు, కానీ ఇక్కడ రెండో ఇంజనే లేనే లేదు, ఒకటే ఒక గ్రోత్ ఇంజన్. వై నాట్ మోర్ ఇంజన్స్? వరంగల్ ఎందుకు కావద్దు, కరీంనగర్ ఎందుకు కావద్దు, వేరే జిల్లాలు ఎందుకు ముందుకు రావద్దు? ఈ గ్రోత్ ఇంజన్ కాబట్టి, హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ కాబట్టి ఇక్కడ కూడా మన ఏదైతే 165 చట్టాలు ఉండే రెవెన్యూ రిలేటెడ్ చట్టాలు 165 అన్ని దాన్ని సమకూర్చి ఒక్క కోడ్ తీసిండు. 165 రెవెన్యూ యాక్ట్స్ రెవెన్యూ రిలేటెడ్ యాక్ట్స్ని ఒక కోడ్ తయారు చేసి, దాని తర్వాత 2009లో నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎన్ని ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో అన్నిటి కొరకు స్పెషల్ కోర్టు పెట్టిండు. ఈ 2009 నుంచి ఇప్పటి వరకు 1,00,000 కేసులు డిస్పోజ్ చేసి ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ కింద. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన టైటిల్ గ్యారంటీ యాక్ట్ అని తీసుకొచ్చారు. రెవెన్యూ రికార్డ్స్లో ఏవైతే మీరు రెవెన్యూ రికార్డ్ చూసి మీరు భూములు కొంటారు, అందులో ఏదైనా తప్పులు ఉంటే మేము దానికి రెస్పాన్సిబుల్, మేము దానికి నష్టపరిహారం కట్టిస్తాం, ఇన్సూరెన్స్. ఇప్పుడు అది ప్రెసిడెన్షియల్ అసెంట్ రాలేదు, టైటిల్ గ్యారంటీ యాక్ట్, అది కూడా ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్. ఈ మూడు అక్కడ యూనిఫైడ్ కోడ్ ఉండడం ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ ఉండడం, మూడవది మన దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర టైటిల్ గ్యారంటీ యాక్ట్, మన దగ్గర ధర్మి పట్టా నేను కాపాడి పెట్టుకున్నా, మా తాతలు ఇచ్చిపోయిన పట్టా నేను మంచిగా పెట్టుకున్నా ఇంట్లో. ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అంటే 30,000 సజెషన్స్ వచ్చినాయి. మన పార్లమెంట్ ఎట్లుండాలి అనేది ఎవరిని అడగరు, వితౌట్ కన్సల్టేషన్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. సీయింగ్ లైక్ ఎ స్టేట్ ఎప్పటికీ నాకు ఉండేది. చలో ఎప్పటికీ మనము ప్రజల తరఫు నుంచి ప్రజల కళ్ళల్లో ఏం కనబడుతుందో అదే చూస్తే కాదు కదా, గవర్నమెంట్ ఎట్లా చూస్తుంది అనేది ఈ మధ్యకాలం 5-6 ఏళ్ల క్రితం చాలా మంచి బుక్ వచ్చింది, ల్యాండ్ మార్క్ బుక్. అది సీయింగ్ లైక్ ఎ స్టేట్ అని. చలో మన చష్మా పక్కకు పెడదాం, ప్రజల చష్మా పక్కకు పెడదాం, గవర్నమెంట్ చష్మా వేసుకొని చూద్దాం ఏం కనబడుతుంది. ఆయన ఏమంటాడు, ఈ జేమ్స్ స్కాట్ అనే వ్యక్తి సీయింగ్ లైక్ ఎ స్టేట్లో ఏమంటాడంటే, ఈ రాజకీయ నాయకులది వాళ్ళ యాటిట్యూడ్ తెలుసుకోవాలంటే వాళ్ళు కట్టిన బిల్డింగ్లు చూడండి, వాళ్ళ గురించి మీరు చెప్పగలుగుతారు. చండీగఢ్ చూడండి, జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పగలుగుతాం. ఇక్కడ ప్రగతి భవన్ చూడండి, సెక్రటేరియట్ చూడండి, కేసీఆర్ గురించి చెప్పగలుగుతాం. ఆడ సెంట్రల్ విస్టా చూడండి, మోదీ గురించి చెప్పగలుగుతాం. ఎందులో పబ్లిక్ కన్సల్టేషన్ లేదు అని ఇవన్నీ కడుతుంది మనకోరు, మన ప్రజాప్రతినిధులు కూడా కడుతున్నారు. ఇది అంతా పీపుల్ మనం వీ హ్యావ్ టు రైస్. తెలంగాణలో తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పటి నుంచి అంతకుముందు కూడా మనకు వారసత్వం ఉంది, ఒక డిస్కషన్ డిబేట్ అనేది. ఈ డిస్కషన్ డిబేట్ 7 సంవత్సరాల నుంచి మనం కొద్దిగా గవర్నమెంట్ చేస్తుందేమో అని ఆశ పెట్టుకోం. మనం ముందుకు పోవాలి. ఎందుకేమో ఈరోజు నాకు తెలియదు, కానీ ఎవరో మెసేజ్ పెట్టారు ఇక్కడ రాకమొదలు, మహాశ్వేతాదేవిది ఒకసారి ఇక్కడ తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెడతారు.
మహాశ్వేతాదేవిని పెడితే నేను వస్తా మీటింగ్ లేకుంటే రానన్నాడు. అంటే నేను మహాశ్వేతాదేవి దగ్గరికి పోయినా అడిగితే సైడ్ లేదు నాకు హార్ట్ అటాక్ ఉంది చాలు. కానీ ఎందుకేమో ఈరోజు మెసేజ్ ఉండే, కానీ ఎవరు ఫోన్ చేయాలి? ఆమె బర్త్డేనా ఈరోజు, ఆమె బర్త్డేనా కాదా అని చెప్పే వ్యక్తి ఒక్క ఆయనే ఉన్నాడు. పక్కా న్యూస్ దొరుకుతుంది ఆమె ఈరోజు ఆమె బర్త్డేనా కాదా అనేది వరవరరావు, ఆయన జైలు. ఇంకో ఉన్నాడు కానీ ఈరోజు మహాశ్వేతాదేవి బర్త్డేనా కాదా ఎందుకేమో ఆ మెసేజ్ నాకు పంపించారు. ఆ మెసేజ్ నేను చదివి మళ్ళీ ఐ ఓపెన్ ది మన డిస్కషన్, ఇది వేరే పార్టీలు కానీ లేదా చిన్న సంస్థలు కానీ వాళ్ళని మీరు ఇన్వైట్ దెమ్ ఫర్ దేర్ వ్యూస్. తర్వాత ఒక పేపర్, వైట్ పేపర్ మాదిరి గవర్నమెంట్ సబ్మిట్ చేసి యాక్షన్ ప్లాన్ కూడా తయారు పెట్టుకున్నాను. ఆ మహాశ్వేతాదేవి మెసేజ్ ఏందో నేను అది 3-4 ముక్కల్ని చదివి, కానీ నాకేదైతే సర్వే నంబర్ల నా భూమి నాదని అనుకుంటున్నాను 15 ఎకరాలు, మీ రికార్డులో అదే సర్వే నెంబర్లో రాసి ఉందా లేదా నాకు తెలియదు. అంటే ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే కోర్టుకు పో. అది కొత్త చట్టం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ కింద. రెవెన్యూ RORలో ఏ మార్పు చేసినా, మా ఫాదర్ చనిపోయిన తర్వాత నా పేరు ఎక్కిచ్చేది ఉన్నా లేక ఇంకేదైనా మార్పులు తెచ్చేది ఉన్నా కోర్టుకు పోవాలి. ఇది ఎక్కడ లెక్క? గవర్నమెంట్ భూములు, దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, పటేల్ పట్వారీలు ఉన్న కాలంలో పటేల్ పట్వారీలు దస్తూ ఏదో ఉండే, దాని పేరు దస్తూరుల అమల్లో ఏదో ఉండే దేవాలయం భూములు అండ్ ఈ మన వక్ఫ్ బోర్డు భూములు ఇవన్నీ అక్కడ ఎంట్రీ చేసి పెట్టేది. పటేల్ పట్వారీ నేను తిడుతుంది, వాళ్ళని పంపించేస్తుంది. వచ్చిన విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్ మనకి ట్రైనింగే లేదు, ల్యాండ్ తెలియదు. ఒకవేళ ల్యాండ్ చట్టాలు అన్నీ తెలిసినా కోర్టు కేసులు తెలియదు. ఇట్లా సో ఇక్కడ యూనిఫైడ్ కోడ్ ఎందుకు ఉండదు తెలంగాణలో? లేదు, రెవెన్యూ రిలేటెడ్. ఇకపోతే ఇకపోతే ఇంకో రూరల్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ అక్విజిషన్, ల్యాండ్ అక్విజిషన్. ఇక్కడ మన కొండపోచమ్మ అది పక్కన పెడితే BHCL ఉంది. ఇప్పుడు ముచ్చర్ల అన్నాడు యాదగిరి సార్. ముచ్చర్లలో ఫార్మా సిటీ పెట్టడానికి 17,000 ఎకరాలు అక్వైర్ చేసింది. ఇంకా కావాలంటే 20,000 ఎకరాలు. నేను ఆ జిల్లాకు చెందినోని. పట్టణచెరువులోనే మీ మొహం లేదు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు, మన ముచ్చర్లలో ఏం మొహం పెట్టుకొని మీరు ఇంకో జిల్లా ఖరాబ్ చేస్తామంటున్నారు. ఇది ఆల్రెడీ ఆఫ్ స్పాయిల్. పట్టణచెరువు ఆ చెడిపోయిన జగన్నే ఫార్మా సిటీ పెట్టి చూపించండి, అక్కడ పొల్యూషన్ లేకుండా చూపించండి. ఇక్కడ మీ క్రెడిబిలిటీ లేదు. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఏమంటాడు, అక్కడ పోయి 17,000 స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫార్మాసిటీ పెడతారు. ఇంకో చంద్రబాబు నాయుడు కూడా ఫార్మాసిటీ పెట్టి ఉండే వైజాగ్ లో పర్వాడ. దాని ఆడిట్ తీసి చూడండి ఎటువంటి పర్ఫార్మెన్స్ ఉండే. ఇక పోతే BHCL మీరు BHCL స్థాపించినప్పుడు 2,000-3,000 ఎకరాలు మీరు అక్వైర్ చేసింది. అప్పుడు నేను 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో లాల్ బహదూర్ శాస్త్రి వచ్చిండు ఆ కాలంలో దాన్ని ఇనాగ్రేట్ చేయని. 400 రూపాయల ఎకరా. BHCL లో పని చేస్తే ఓనర్షిప్ ప్లాట్లు ఇస్తారా? ఇది ఎక్కడ చట్టం? BHCL లో పని చేస్తే మీరు ఉండడానికి నివాసం ఇస్తారు, ఇండస్ట్రియల్ హౌసింగ్ అనేది ఉంటుంది. ఓనర్షిప్ ప్లాట్సా? ఇది ఎక్కడ? నిన్న మొన్న సంగతి చెప్తున్నా. 2 రోజుల క్రితం నేను అడ్వర్టైజ్మెంట్ చూసిన. ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ అనేది రుద్రారంలో 80 ఏకర్స్ సేల్ పెట్టింది. ఆ 80 ఏకర్స్ అక్కడ ఆ భూమి సేద్యం చేస్తున్న లంబాడాస్ కి అసైన్ ల్యాండ్ అది. వాళ్ళని తరిమేయడానికి ఏమేం చేసిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు తెలుసు. ఇప్పుడు 80 ఏకర్స్ నేను అంటున్నది ఏంటంటే, అక్కడ లంబాడా ల్యాండ్ మీరు అసైన్ ల్యాండ్ అని అక్వైర్ చేసుకున్నారు. ఆ కాలంలో అసైన్ ల్యాండ్ కంపల్సేషన్ కూడా ఇవ్వకపోయింది. లెఫ్ట్ హ్యాండ్ తోడు ఇచ్చింది, రైట్ హ్యాండ్ తోడు వీక్తుంది. అయితే అక్కడ నష్టపోయినాం. మళ్ళా ముచ్చర్లాల ఎక్కడైతే 1.5 ఎకరా ధర ఉందో మార్కెట్ రేట్, మీరు 13 లక్షలు 15 లక్షలు మీరు అక్వైర్ చేస్తున్నారు. ఎన్నిసార్లు నష్టపోవాలి రైతు? ఇప్పుడు కోనేరు రంగారావు వరకు చాలా కన్సన్ట్రేట్ చేసినారు దేని మీద? SC STలకు ల్యాండ్ ఎంత వాళ్ళకి పంపిణీ అయింది, డిస్ట్రిబ్యూషన్ అయిందని. వాళ్ళు సగం భూమి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ అయిన దాంట్లో వాళ్ళు అగ్రికల్చర్ సేద్యం చేయలేకపోయింది ఇన్పుట్స్ లేక. ఇప్పుడు ఈ కంపెనీలు ఏదైతే అక్వైర్ చేసిండ్రో తర్వాత కోర్టుకు పోతే కంపల్సేషన్ వచ్చింది అనుకోండి, హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్, అక్కడ ఒకసారి నష్టపోయింది. అదే ఇండస్ట్రియలిస్ట్ ఎవరికైతే నా దగ్గరికి వెళ్ళి తీసుకొని భూమి ఇండస్ట్రియలిస్ట్ ఇచ్చినామో పట్టణచెరువులో
మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో రైతు తీసుకొని, ఎందుకంటే రైతుల మధ్యన ఐక్యత లేదు. ముచ్చర్ల రైతుకు పటంచెరు రైతుతో సంబంధం లేదు. ఆయన బతుకు ఈయన బతకాలి, ఆయన బతకాలి. ఇట్లా మన ఈ భూ సమస్య అనేది దీని మీద మనం గవర్నమెంట్ కానీ పొలిటికల్ పార్టీస్ చేయకుంటే మనము వైట్ పేపర్ ఇస్తాం. ఐఎమ్ టెలింగ్ యూ, వారం రోజులల్లా ఐ కెన్ ప్రిపేర్ ఎ రెవెన్యూ కోడ్ ఫర్ తెలంగాణ. వారం రోజులు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో ఇప్పుడు అప్పుడు అనుకుంటే వెయిట్ చేస్తాం. అప్పుడు చేయండి, నో మోర్ వెయిటింగ్. बहुत सह लिया, we have waited enough. This government is not worth its salt. ఢిల్లీలో నేను రోజు కోర్టుకు పోతా, కోర్టుకు పోయేటప్పుడు రోజు నేను హైదరాబాద్ హౌస్ ను చూస్తా. హైదరాబాద్ హౌస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్వైర్ చేసిందా, కంపెన్సేషన్ ఇచ్చిందా, లేక రిక్విజిషన్ చేసిందా, ఏ లా కింద మీరు ఆక్యుపై చేసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఏ ప్రెసిడెంట్ వచ్చినా, బయటి విదేశీ విఐపి వచ్చినా హైదరాబాద్ హౌస్ లో ఆయనకు బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు 10,000 కోట్లు. ఒక దిక్కు కోవిడ్ అని వస్తుంటే పబ్లిక్ కన్సల్టేషన్ లేకుండా మొత్తం ఢిల్లీ నక్ష, లుటియన్స్ ఢిల్లీ నక్ష మొత్తం చేంజ్ అవుతుంది. 10,000 కోట్లు ఖర్చు చేసుకుంటారు కొత్త పాలన. అరే 1600 500-600 నుంచి నడుస్తున్న హౌస్ ఆఫ్ కామన్స్ కొత్త బిల్డింగ్ అవసరం పడలేదు. ఈ దద్దమ్మల కొరకు మీరు చేస్తున్న పనికి కొత్త బిల్డింగ్ అవసరం. అండ్ వితౌట్ కన్సల్టింగ్ ఎనీబడి.